తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. మహాకుంభమేళ జనవరి 13వ తారీఖు నుంచి ఫిబ్రవరి 26వ తారీఖు వరకు ఎంతో వైభవంగా జరగబోతోందండి. అసలు అంచనాలైతే ఇంతకు ముందు కన్నా భారీగా ఉన్నాయని చెప్పుకోవాలి. ఎన్నో కోట్ల మంది స్నానాలు ఆచరించడానికి వస్తారని చెబుతున్నారు. యూపీ ప్రభుత్వం కూడా అన్ని ఏర్పాట్లు చేసింది. ఈసారి జరుగుతున్నది ప్రయాగ్రాజ్ లో. చాలా మందికి వెళ్ళాలని కోరిక ఉంది కదా, కానీ ఎలా వెళ్ళాలి? అసలు ఈ కుంభమేళ విశిష్టత ఏంటి? ఎందుకు స్నానం ఆచరించాలి? ముందుగా సాధువులందరూ వస్తారని చెప్తారు, అది నిజమేనా? వాళ్ళని మనం దర్శించుకోగలమా? వాళ్ళు ముందుగా రావటానికి, స్నానం ఆచరించడానికి కారణాలు ఏంటి? ఇలా చాలా విశేషాలు ఉన్నాయి. ప్రస్తుతం మనతో పాటు స్వామి సిద్ధయోగి గురువు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. గురువు గారు నమస్కారం అండి. జై గురుదత్త. ఎలా ఉన్నారు? చాలా బాగున్నాం. చాలా సంతోషం మిమ్మల్ని కలవటం, మాట్లాడడం. చాలా నాళ్ళు అయిపోయింది. అవునమ్మా, చాలా రోజులు అయిపోయింది. ఇప్పుడు కొంచెం సంతోషం, ఆనందం కూడా ఉన్నాం, హ్యాపీగా. ఎందుకంటే మాకు కుంభమేళ రాబోతోంది. అవును. ఎలా ఉంది మీ లైఫ్ ప్రస్తుతం? గతం కంటే బాగుందమ్మా. ఈ సంవత్సరం చాలా ఎక్కువ యాత్రలు, నర్మదా తీరంలో సాధనలు బాగా జరిగాయి. నర్మదా తీరంలో మా గురుగారు కొంచెం కాలమయ్యారు, పెద్దవారు, సియారాం బాబా గారు అని వాళ్ళు. ఆయన గురుగారు కాలమయ్యారు, కొంచెం సాడ్గా ఉంది తప్ప. అంటే పెద్దవారు అయ్యారు, దాదాపు 110 సంవత్సరాలు దాటాయి. సియారాం బాబా అని మనం చూడొచ్చు. గురువుగారి దగ్గరికి వెళ్ళాం ముందే, జస్ట్ ఒక కొద్ది రోజుల ముందు వెళ్ళి వారి సేవ చేసుకొని అక్కడి నుంచి ఉజ్జయిని, మహాకాళ్, తర్వాత ఓంకారేశ్వరు, అక్కడ నీలకంఠేశ్వర్ అనే ఒక పర్వతాల్లో ఎక్కువ సాధన చేశాను. ఒక గుహలు ఉన్నాయి. అవి కూడా మీరు ఎప్పుడైనా, అంటే కొన్ని నా తపో భూములు కూడా మీరు ఒక వీడియోలు చేస్తే చాలా బాగుంటుంది, మాతో ట్రావెల్ చేసి. అవకాశం ఇస్తానంటే ఇంకా ఎందుకంటే ఇప్పటికీ కూడా ఆ గురువుగారు అన్ని కొన్ని ఎన్ని నిజం కాదండి అంటే చెప్పడానికి నిజం కాదనిపిస్తాయి. అవి ప్రాక్టికల్ గా చూసినప్పుడు, అరే గురువుగారు నిజంగా ఇంత అద్భుతమైన గుహల్లో మీరు సాధన చేశారా? అవి మనుషులు కూడా ఎవరికి ఎక్కువ వెళ్లకుండా, నీలకంఠేశ్వర్ మహాదేవ్, నీలకంఠేశ్వర్ అని మనకు ఓంకారేశ్వర్ నుంచి దగ్గర అనమాట. మాండువా భగిని పైన ఉంటుంది, పర్వతాల మీద. అక్కడ ఒక గుహల్లో బాగా సాధన చేసేవాడిని, చాలా గొప్పగా. నా సాధన అంతా అక్కడే జరిగింది. మంత్ర సాధన గాని, ధ్యాన సాధన, యోగా సాధన, అవి ఇంకా ఈ సంవత్సరంలో చాలా, అంటే ఎక్కువ శాతం మంచితో పాటు కొన్ని పెద్దలు కొంచెం దూరం అయ్యారు, కానీ అంతా బాగుంది. అదంతా భగవతేచ్ఛ. ఇప్పటి సందర్భం మహాకుంభమేళ. ఎంత అండి, అంటే ఇంకా రోజు రోజుకి అంచనాలు పెరిగిపోతున్నాయి, అందరూ ఎదురు చూస్తూ ఉన్నారు. అసలు ఏంటి ఈసారి విశేషం మహాకుంభమేళ? కుంభమేళ అంటే ఏంటి చాలా మందికి తెలియదండి. కుంభమేళ విషయాలు చాలా రకరకాలుగా చెప్తుంటారు. ఒకసారి మనం గురుగారి శ్లోకంతో మొదలుపెట్టాం. ఓం సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. రత్నాకరాం ధౌతపదాం హిమాలయ కిరీటినిం బ్రహ్మరాజ ఋషి రత్నాఢ్యాం వందే భారత మాతరం. శ్రీ గురుదేవ దత్త. అనంతమైన విశ్వ ప్రేమికులకి, ఈ సుమన్ టీవీని దర్శించే ఆత్మస్వరూపులైన మీ అందరికీ కూడా మనం మహాకుంభమేళ రహస్యాలు తెలుసుకోబోతున్నాం. చాలా భక్తి శ్రద్ధలతో ఆలకించండి, వినండి, చాలా జాగ్రత్తగా వినండి. ఎన్నో విషయాలు మీకు తెలుస్తాయి. అక్కడికి అక్కడ ఏమేమి జరుగుతున్నాయి కూడా ఈ ఇంటర్వ్యూ పూర్తిగా చూడడానికి ప్రయత్నం చేయండి, మీకు ఎంతో ఆనందం లభిస్తుంది. కుంభమేళ అనేది ఆధారపూర్వకమైనది ఏంటంటే, జగనావృతం స్వదిత్రనేవరు రోజు పురే అదరత్న సింధూన చివేదగిరి నవభిన్న కుంభభాగదింద్రో అకృణతస్వైమిగ్బిగి అని ఋగ్వేదంలో చెప్పబడింది. అసలు ఋగ్వేదం అనేది సనాతనమైనది. ఈ శ్లోకం మనం ఇంత గ్రంథంలో ఎక్కడో
అసలు అది ఎక్కడో ఉంది, కుంభమేళ గురించి చెప్పారని చెప్పి. ఇది 10వ మండలం 89వ పేజీలో 7వ అధ్యాయంలో ఉంది. ఈ కుంభలో ఉన్న రహస్యం ఈ శ్లోకం. దీని అర్థం ఏమిటంటే, కుంభమేళాలో ఎవరైతే సాధన చేస్తారో, స్నానము చేస్తారో, అక్కడికి పోయి పూజ చేసుకుంటారో, త్రికాళము నవబింబ, అసలు ఒక నవగ్రహాలతో కూడిన ఎన్నో శక్తులు కూడా మనల్ని ఆ కర్మలను తీసేస్తుంది. ఎలాంటి శక్తి అంటే ఒక పరుశువుతో అడవినంత గొడ్డలితో అడవిని ఎలా నరికితే పోతుందో, అలా ఈ కుంభలో ఎవరు స్నానం చేస్తారో వారికి వాళ్ళ పాపాలన్నీ కడిగేస్తట. పుష్కరాలు మనం చూస్తాం, ఇది వేరు, దాన్ని కూడా మనం తర్వాత చెప్పుకుందాం. మరి దాని తర్వాత ఏమనంటే, పచ్చి కుండ మీద వర్షం పడితే ఎలా మట్టిలాగా మారిపోతుందో, కుంభలో స్నానము చేస్తే అలా వారి పాపాలన్నీ కడగబడతాయట. ఎంత అంత అద్భుతం అంటే, ఋగ్వేదమే ప్రమాణం. ఈ సనాతనమైన అన్ని ప్రాంతాలకి, దేశాలకి ఈ ఋగ్వేదములో లేని రహస్యమే ఉండవు. అలాంటి ఋగ్వేదములోనే ఈ కుంభమేళా గురించి రాశారు. అందుకని ఈ కుంభమేళా అలాంటిది, పాప ప్రక్షాళన ఖచ్చితంగా అవుతుంది. అంటే ఈ కుంభమేళా అనగానే అందరికి గుర్తొచ్చేది సాధువులు, నాగ సాధువులు మరీ ముఖ్యంగా. అసలు ఎక్కడి నుంచి వస్తారు, ఎలా వస్తారు, ఎంతమంది వస్తారు, ఎలా అనేది? భారతదేశంలో మొత్తం ఇప్పటికి చాలా అఖాడాలు ఉన్నాయమ్మా. వాటిలో 13 అఖాడాలు ఉన్నాయి. అఖాడా అంటే ఒక గ్రూప్. అఖాడా అంటే ఒక గ్రూప్ అన్నమాట. ఇదొక గ్రూపు, ఇదొక గ్రూపు. అంటే వాటికి ప్రత్యేకంగా గురువులు ఉంటారు. ఒక్కొక్క అఖాడాకు ఒక్కొక్క గురువులు ఉంటారు. వాటిల్లో మనం తీసుకుంటే 13 అఖాడాలు వస్తాయి మనకి ఇప్పుడు. వాటిల్లో ఈ 13 అఖాడాల్లో కూడా జూనా అఖాడా అనేది ఒకటి ఉంది. జూనా అఖాడాలో పంచానందగిరి, తర్వాత అగ్ని అఖాడా ఉంది, హవన్ అఖాడా. హవన్ అంటే మనం మంట అనమాట, అగ్ని, అదొక అఖాడా. దానికి మనకు మహంత్ సంపూర్ణానంద బ్రహ్మచారి. తర్వాత ఇంకొక అఖాడా, ఇంకో ప్రముఖులు కొంతమంది వస్తారు ఈ అఖాడాలకి. వాళ్ళలో కంప్యూటర్ బాబా అని ఒక ఆయన వస్తారు. ఆయన మధ్యప్రదేశ్ నుంచి వస్తారు. ఆయన కూడా ఫేమస్. ఆయన పేరు కంప్యూటర్ బాబా. తర్వాత కిన్నెరా అఖాడా, ఇది మనకు తెలుసుకోవాల్సిన విషయం. మొన్న మేము మాట్లాడినప్పుడు అంటే వాళ్ళ జ్ఞానం ఎదిగి ఉండొచ్చు. ఈ మధ్య ఒక అఘోరా గురించి మనం విన్నాం. పెద్ద అల్సెల్ గా ఉంది, పెద్ద ఎక్కువ మంది చూడము, ఏదేదో మాట్లాడడం. ఆ విషయాలు కూడా మనం దీంట్లో తెలుసుకోవచ్చు. ఈ కిన్నెరా అఖాడాలోని వీళ్ళు ఉంటారు. ఇది ట్రాన్స్జెండర్స్ కి ఒక అఖాడా ఉంది. వాళ్ళు దీంట్లో తీసుకుంటారు అఖాడా. వాళ్ళకి దానికి ప్రత్యేకమైన ఒక ప్లేస్ ఇస్తారు. ఇది లక్ష్మీనారాయణ త్రిపాఠి అని ఆమె ఎడ్డి ఇప్పుడు ఈ కిన్నెర అఖాడా. ఇలాంటి వాళ్ళందరూ అక్కడ ఉంటారు కిన్నెర అఖాడాలు. అయితే జ్ఞానం అపారం కదా. ఒక జన్మలోనే అందరికి జ్ఞానం ఎక్కడొస్తుంది? మంత్రం తీసుకోగానే, ఆ దీక్ష తీసుకోగానే వాళ్ళకి జ్ఞానం రావాలని రూల్ లేదు. వాళ్ళు సాధన చేయాలి. అలాగే ఆమె స్థాయిలో ఆమెకు ఒక జ్ఞానం ఉంది. హిందూ ధర్మ రక్షణ ఏదో మాట్లాడుతుంటది. బట్ ఆ పరిపూర్ణమైన జ్ఞానం కావాలి ఈ అఘోరాలు, స్వామీజీలలో. మనం తర్వాత పోతే మఖాన్ బాబా, ఈయనను మనం చూడాలి. మఖాన్ బాబా నార్త్ సైడ్ స్వామి. ఈ మఖాన్ బాబా ఏంటంటే దాదాపు 1975లో ఆయన ఒక ఎదురు కర్రల మీద కూర్చున్నాడు. ఇప్పటికి కూడా ఆయన భూమిని తగలలేదు. కంప్లీట్ గా ఆయన ఎదురు కర్రల మీదనే ఉంటారు పైన. మనకు హిమాలయాల్లో ఒక స్వామీజీ ఉండేవారు అనమాట. అలా పూర్వం ఉండేవారు. ఆయన మంచి గొప్ప యోగి. వారు ఉండేవారు. వారి తర్వాత మరలా ఇప్పుడు ఈయనే మఖాన్ బాబా. ఇట్లా మఖాన్ బాబా దాదాపు 44 సంవత్సరాలు అయింది భూమి మీద అడుగు పెట్టకుండా. ఇలాంటి వాళ్ళందరూ కూడా మేము వస్తే వాళ్ళందరినీ కూడా ఈ ఖాళీ సమయం గా ఉంటే మనం చూపించవచ్చు తప్పకుండా. అంటే వేరే ప్రత్యేకంగా రావడానికి కారణం ఏంటంటే, ఎప్పుడూ బయటకి కనిపించని ఈ సాధువులు, ఈ అఖాడాకి సంబంధించిన వారు అవునవును ఎందుకు కుంభమేళా అప్పుడే వస్తారు? అది కూడా పెద్ద ఎత్తున చూస్తాం. ఇది జ్ఞాన చూసిక, ఒక జ్ఞానాన్ని ఒక దృక్కోణాన్ని చూపిస్తుంది. ఒక సూచన లాగా, ఒక సూచన, ఇదిగో ఇలా ఒక సూచన. జ్ఞాన సూచనలో మనల్ని ఎదగడానికి సహాయం చేస్తుంది.
కుంభలో ఎంత అద్భుతం అంటే ఒక్కసారి స్నానం, కుంభ స్నానం చేశామంటే ఖచ్చితంగా పాపరాశి దగ్ధమవుతుంది. పాపరాశి పోయిందని గుర్తేంటి? నేను అసలు అదే అడగపోతున్నాను. గుర్తు ఏమిటి? దానికి ఒక మనిషి బాగా పాపాలు దానికి చేస్తున్నాడు. ఎవరో ఇప్పుడు మనం ఎట్లుంటదంటే దానికి ఒకళ్ళు చెబితే పాపరాశిలో గుర్తేంటి, పాపరాశి పోయింది అనడానికి గుర్తేంటి అంటే మేము చెప్తే నమ్మరు అనమాట. అంటే ఇవి మాకు ప్రమాణం ఏందని పెద్దవాళ్ళు చెప్పినారంటే నమ్ముతుంటారు. ప్రమాణాలు కావాలంటారు. ఇప్పుడు రుజువులు అడుగుతారు కదా. ఒకసారి ఈ మధ్యలో అంటే ఆ శక్తి ఉందమ్మా, దైవాన్ని అర్థం చేసుకోలేరు, కానీ అలాగని అన్నెసెసరీ కూడా మనం మాట్లాడకూడదు. రియాలిటీగా మాట్లాడాలి. కొన్ని ఒక్కోసారి మేము ఫ్లోలో అద్భుతాలు కూడా చెప్తుంటాం. ఆ అద్భుతం ఏమైతే అంటే అన్నెసెసరీగా కామెంట్స్ వస్తాయి. ఇంకా అవి తప్పదు. అంటే ఇంత జ్ఞానాన్ని చెప్పినప్పుడు అబద్ధం ఆడాల్సిన అవసరం మాకేముంటది? కానీ ఎలా గురుగారు, ఇప్పుడు మీరు అన్నారు తెలుస్తుంది వాళ్ళ పాప ప్రక్షాళన అయినట్టుగా. ఇప్పుడు ఒక మనిషి ఉన్నారు, పాపాలు చేసి ఉన్నారు, ఈ జన్మలోనే చేయొచ్చు, ఏ జన్మ నుంచి వస్తున్న పాపమే అది వెంటాడొచ్చు. అలాంటి వాళ్ళు కుంభమేళాలో స్నానం ఆచరిస్తే ఆ పాపం పోయిందని అనడానికి గుర్తేంటి? ఎవరెవరు చెప్పారో విందామో, మీరు ఆశ్చర్యపోతారు. వాళ్ళకి అద్భుతాలు వాళ్ళు ఇప్పుడు చెప్పినవి కాదు. 302లో 302వ శకంలో అంటే శాలివాహన శకం 302లో గ్రీకు తత్వవేత్త మెగస్తనీస్ రాశారు వారి జీవితంలో, కుంభమేళాలో స్నానం చేస్తే భారతదేశం ఒక కుంభమేళా చాలు, నా లైఫ్ హ్యాపీగా ఉంది అన్నాడు. 302లో గ్రీకు తత్వవేత్త భారతదేశం మెగస్తనీస్ అందరికి తెలుసు. వారి రచనలు చదివితే మనకు తెలుస్తుంది. ఆయన లైఫ్ స్టోరీలో క్లియర్ గా రాశాడు. ఒక్కసారి కుంభమేళాలో చేశాడు అది స్నానం, ఆయనకు అపారమైన శక్తి ఏదో లభించిందట. అప్పుడు ఇంకొంచెం జనాభా తక్కువ, అంటే యోగులు ఎక్కువ ఉండేవాళ్ళు అప్పుడు కూడా, కానీ ఈ పబ్లిక్ ఉంటారు కదా వాళ్ళతోనే చేశాడట ఆయన. పోయి ఏంటి వాళ్ళని చూద్దాం, ఒక క్రియాసిటీ అంటే ఒక రకమైన జ్ఞానం కలవాడు. అది ఏముంటది ఇప్పుడు? క్రియాసిటీ. ఇప్పుడు నేను చెప్తుంటాను, ప్రత్యేకంగా నాతోనే మీరు పయనిస్తే ఈ స్థలాల్లో అలా మీకు చూపిస్తే గానీ మీరు నమ్మరు. నిజమండి, ఎక్స్పీరియన్స్ అవ్వాలి. కానీ చాలా మంది ఏదో పాము పట్టుకోనో లేకపోతే ఇదే దైవమునో, ఇవి కూడా నిజాలు ఉండొచ్చు, అబద్ధాలు ఉండొచ్చు, ఇవి కాదు. ప్రాక్టికల్ గా అమ్మాయిట్రా ఇగో ఈ గుహలో స్నానం చేశాను, చూడండి ఎంత విశాలంగా ఉందో, ఇంత లోతులో ఇక్కడికి వచ్చి ఇలా సాధన చేసి ఈ వ్యక్తులు ఉన్నారు. అప్పుడు ఇంకా ఉన్నారు వాళ్ళ మన వాళ్ళు. ఒక గుహలో నేను తపస్సు చేశానమ్మా, అక్కడ నీలకంఠేశ్వర్లో 3 నెలల పాటు ఓన్లీ మంచి నీళ్లు, ఏదో కొద్దిగా ఆహారం తీసుకుంటూ, ఏదో కొంచెం పాలు వాళ్ళు తీసుకొస్తే తాగుతూ, రాత్రి పగళ్ళు పద్మాసనం తీయకుండా ఏదో 3 నెలల పాటు అలా చేసాం. ఇక్కడ దగ్గరలో కూడా ఒకసారి చేసాం. అలా చేస్తే అక్కడ ఒక నాకు టాస్క్ అనమాట. ఒకరేమో హిందూ భావజాలంగా ఉండే ఒక దుకాణం, ఏది మన గుడ్డల దుకాణం అతను, ఒకతనేమో జైనంలో ఉండే అతను. ఇద్దరు నాకు సహకరించేవారు పాలు తెచ్చి. వాళ్ళు ఏమంటారంటే, మీ తపస్సు అయిపోగానే మొట్టమొదటి మా ఇంటికి రావాలి అంటే నేను మాట్లాడాను కదా, మీ తపస్సు అయిపోగానే మొట్టమొదటి మా జైన రావాలి. ఈయనేమో వాళ్ళ దగ్గరికి పోయాడు, మంది జైన మతం కుదరదు అంటాడు. వాళ్ళేమో స్వామీజీ మా గుహల్లో మీరు సాధన చేస్తున్నారు, అవి జైన గుహలు. ఇప్పుడు ఇవి వాళ్ళు అక్కడ ఉన్నారు ప్రాక్టికల్. ఇప్పుడు అయితే అంత మాత్రానే దివ్య శక్తులు వచ్చేసి మాయమంత్రాలు వచ్చేసి అది అన్నెసెసరీ. వీటి కోసం కాదు, తనకు తాను అన్లైన్మెంట్ కావడానికి. అన్లైన్మెంట్ అంటే ఒక అద్భుతమైన ఒక 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 జ్ఞానాన్ని పొందడానికి, పరివర్తన కొంచెం కొంచెంగా. ఒక జన్మనే నీకు అంతా రావడం కుదరదు, తనకు తాను అది తెలుస్తుంది. అలాగే ఈ మహానుభావులందరూ కూడా అలా వస్తారు, లైట్ లాగా. ఎక్కడో ఉంటారు, లైట్ వెలిగి ఎంతసేపు మాయమైపోద్ది, ఇట్లా స్విచ్ చేయగానే వెలుగుతుంది, ఎమ్మడే ఆగిపోద్ది. అది ఎప్పుడు చూడాలంటే స్నానము చేసిన 15-20 నిమిషాలు అక్కడ నిలబడితే మీకు తెలుస్తుంది. అవునండి, కనపడరు ఎవరు. చాలా విషయాలు తెలియజేశారు, చాలా సంతోషం. ప్రయత్నిస్తాము రావడానికి, మీ అనుగ్రహం అంత ఈశ్వర అనుగ్రహం అమ్మా. నమస్కారం అమ్మా. జయ గురుదత్త, జయ ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః.